హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పనస పెచ్చులు పులుసు అండి. మన పనస పండు కోసాక లోపల తొనలన్నీ తీసాక అలాగే పైన గ్రీన్ కలర్లో ఉండే ఆ తొక్కని కూడా చెక్కేసేసుకుని ఆ మధ్యలో ఉండే కండని ముక్కలుగా కోసుకుని మనం పులుసు పెట్టుకుంటాం అన్నమాట. ఇది ఎక్కువగా శ్రీకాకుళం వైపు ఇది చాలా ఫేమస్. అలాగే దీన్ని గూన పులుసు అంటారు, గూన చారు అంటారు, పనస పులుసు అలా చాలా రకాలుగా పిలుస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. కట్ చేసిన పనస ముక్కలు ఒక కప్పుడు తీసుకోండి. అలాగే ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కోసుకుని పెట్టుకుని ఉంచుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా తరిగి పెట్టుకోండి. అలాగే 2 మామిడికాయ ముక్కలు కూడా పెట్టుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండుని పులుసు తీసి రెడీగా పెట్టుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం మెంతులు వేసేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఇవన్నిటిని ఒక్కసారి వేయించుకోండి. ఇప్పుడు అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తరిగితే ఇన్ని ముక్కలు వచ్చాయన్నమాట. అలాగే పనసకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒక్కసారి అటు ఇటు మంచిగా కలుపుకున్నాక ఒక మామిడికాయ ముక్కను కూడా అందులో వేసుకోండి. మామిడికాయ పనసకాయ ముక్కలు కలిపి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసేసుకుని అది కూడా అందులో వేసేసుకోండి. అన్నీ కలిపి శుభ్రంగా కలిపేశాక ఒక కప్పు వాటర్ పోసి అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుని దాన్ని కాసేపు ఉడకనివ్వండి. చక్కగా మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ముక్కలన్నీ ఉడికే వరకు దాన్ని అలాగే ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు పోయాక చూసారుగా చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కసారి అటు ఇటు కలిపేసేసుకుని పనసకాయ ముక్కలు ఉడికాయ లేదో ఒక్కసారి చూసుకోండి. అలా ఉడికాయ అని అనిపించగానే మనం ఇందాక చింతపండు పులుసు తీసుకున్నాగా ఆ చింతపండు పులుసుని అందులో అలాగే వేసేసేయండి. ఒక చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కలిపి వేయించుకుని గుండ కొట్టుకుని ఆ గుండను కూడా అందులో వేసేసేయండి. ఒక 2 చెంచాలు బెల్లం తరుగును కూడా అందులో వేసేసుకుని కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే టేస్ట్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అన్నీ కలిపేసేసి పులుపుకి తగ్గట్టుగా ఇంకొంచెం నీళ్లు పోసేసుకుని దాన్ని అలాగే ఉడకనివ్వండి. చక్కగా ఉడికిపోయాక ఒక 10 నిమిషాలు దాన్ని అలా ఉడికించుకుని చూసారుగా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక్క చెంచా బియ్యం పిండిని కొంచెం వాటర్లో కలిపి అదంతా కలిపి ఇందులో పోసేస్తే కాస్త పులుసు చిక్కపడి బాగుంటుందన్నమాట. ముక్కలన్నీ ఉడికిపోయాక దీన్ని సర్వింగ్ డిష్లోకి వేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.